హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కామెంట్‌లో చెప్పండి. ఈరోజు నేను ఒక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే టెంపుల్‌కి వెళ్ళాను. ఇంకొచ్చేస్తే డీమార్ట్‌కి వెళ్ళి కొంచెం ఇంటి కోసం కొన్ని షాపింగ్స్ అవి చేశాననమాట. పండగ రాబోతుంది కదా! అందుకని ఆన్‌లైన్‌లో కంటే గూడా ఈసారి డీమార్ట్‌లో మంచి కలెక్షన్ ఉందని చెప్పి వెళ్ళాననమాట. అయితే ఇక్కడ ధనుర్మాసం కదా! గీతల ముగ్గులు వేస్తున్నానని చెప్పాను లాస్ట్ వీడియోలో. లాస్ట్ ఇయర్ అయితే చాలా ముగ్గులు షేర్ చేశాను. కానీ ఈసారి అసలు వీడియోలు పెట్టడమే అవ్వట్లేదు. సరే ఇవాల్టికి ఈ ముగ్గు వేశాననమాట. లాస్ట్ వీడియోకి మనకొక కామెంట్ వచ్చింది. "అక్క నెలగంట అంటే ఏమిటో చెప్పండి" అని చెప్పి. వైష్ణవ ఆలయంలో స్వామివారికి సుప్రభాత సేవ అవగానే ఒక గంట కొడతారు. దీన్ని నెలగంట అంటారు. మార్గశిర మాసం అవ్వక ముందే ధనుర్మాసం మధ్యలోనే వచ్చేస్తుంది. అంటే భోగి పండుగ రోజు వరకు అంటే జనవరి 13 వరకు ఉంటుందన్నమాట. అందుకని దీన్ని ధనుర్మాసంగా భావిస్తూ నెలగంట కొట్టడం అని అంటారనమాట. ఇంకొకటి స్వామివారికి సుప్రభాతం కింద తిరుపావై పాసురాలే చెప్తారనమాట. ప్రతి వైష్ణవ ఆలయంలో కూడా. అదనమాట నెలగంట అంటే. నాకు తెలిసింది నేను చెప్పాను. మీకు ఏదైనా తెలిసుంటే కమెంట్‌లో చెప్పండి. అయితే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్‌లోనే ఇవాళ గుడికి వెళ్తున్నానని చెప్పి. ఆల్రెడీ మీరు ఈ షార్ట్ వీడియో చూసే ఉంటారు. అదే గుడికి వెళ్ళేటప్పుడు నేను మీరు అడిగిన పూజ బుట్ట గురించి ఇందులో క్లియర్‌గా చెప్పాననమాట. ఆ షార్ట్ వీడియో కింద కామెంట్ చేశారనమాట. ఫుల్ వీడియో పెట్టండి అక్క టెంపుల్‌కి వెళ్ళింది అని చెప్పి. ఆల్రెడీ షూట్ చేశానులెండి. అది ఇందులో ఇంక్లూడ్ చేశాను. నేను వెళ్ళే టెంపుల్ ఏమంటే అష్టలక్ష్మి టెంపుల్ అనమాట. కొత్తపేటలో ఉంటుంది. అష్టలక్ష్ములు చుట్టువారలా ఉండి మధ్యలో స్వామివారు ఉంటారనమాట. నేను ఇంకా వెళ్తున్నాను గుడికి అంటే తప్పకుండా కొబ్బరికాయ ఇంట్లోంచి తీసుకువెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను. పువ్వులు, కొబ్బరికాయ ఏదో ఒకటి ఉంటుంది కదా! అలాగా. అన్ని టెంపుల్ దగ్గరే దొరికినా నాకిదొక అలవాటు. ఇంక నా దగ్గర ఏదైతే అవైలబుల్‌గా లేదు అనుకుంటానో అప్పుడు నేను గుడి దగ్గర తీసుకుంటూ ఉంటా. ఆల్మోస్ట్ మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది గదా! మన ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం నాకొక అలవాటు. ఆ షార్ట్ వీడియో కింద ఒక సిస్టర్ కామెంట్ చేశారు. "అక్క నేను కూడా సేమ్ ఇలాగే వెళ్తుంటాను" అని చెప్పి. గుడికి ఎలా వెళ్ళామంటే ఫ్రెండ్స్‌తో పాటు ఇంకా ఇదిగో అందరం కలిసి ఉదయాన్నే వచ్చేసాం. పిల్లలు, హస్బెండ్ అందరూ ఆఫీస్‌లోకి వెళ్ళిన తర్వాత. మేము వెళ్ళిన రోజు ఫ్రైడే. ఇంకా ఆ రోజు ఏమంటే నిత్యాన్నదానం కూడా ఉంటుందన్నమాట. సరే కొంచెం ఇక్కడ దర్శనం అది అయిన తర్వాత భోజనం చేసేసి వచ్చేద్దాం అనుకున్నాం. టెంపుల్ దగ్గర ఆల్మోస్ట్ అన్నీ దొరికిపోతాయి. అమ్మవారికి ఒడిబియ్యం పోసేవాళ్ళు కూడా ఒడిబియ్యం అవి పోస్తూ ఉంటారు. అలాగా. ఇంకా అష్టలక్ష్ములు చాలా బావుంటుందన్నమాట టెంపుల్. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూనే ఉంటాను. టైం దొరికినప్పుడల్లా వీలున్నప్పుడల్లా గూడా. ఇంకా అలా మంచిగా స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని ప్రసాదం అది తీసుకొని టోకెన్స్ ఇస్తారనమాట అక్కడే లంచ్ కోసము. ఇంక అక్కడి నుంచి కిందికి వచ్చేసరికి ఇదిగో ఒక పావురం వచ్చిందనమాట. ఇలా ఏవైనా వేస్తే తింటుంది. కానీ అది సరిగ్గా నడవలేకపోతుంది. మేమేమనుకున్నామంటే దానికి ఏదో దారం అలా చుట్టుకున్నట్టుంది 2 కాళ్ళకి అని చెప్పి ట్రై చేసామనమాట. అది సెట్ చేద్దాం దానికి అని. దాని నడకలో ఇబ్బంది తెలిసిపోయిందనమాట. దాని కాళ్ళకేదో చిక్కుకుంది అని. సరే మా ఫ్రెండ్స్ ఇద్దరు దాన్ని పట్టుకొని తీయడానికి సాహసం చేశారు. నాకు కొంచెం అలవాటు లేదు. అందుకని ఇదిగో వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారు. అది నోరు లేదు. పాపం ఏం చెప్పలేదు. దానికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. వేళ్ళకంతా ఇలా చుట్టుకుపోయి ఉందన్నమాట. ఇంకా పాపం అవన్నీ తీసిన తర్వాత హ్యాపీగా అది వెళ్ళిపోయిందనమాట. కింద ఏమంటే ఇలా ఆవరణలో ఇలా దీపాలంకరణ మండపం ఉంటుంది. అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి స్పేస్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత స్వామివారి దర్శనం, అమ్మవార్ల దర్శనం అయిపోయి ఇంకా వచ్చేయడమే. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఇంకా నేరుగా ఇంటికైతే వచ్చేసి మార్నింగ్ పిల్లలకి ఏదో అలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పంపేశాను. ఇప్పుడేమంటే సాంబార్ పెడుతున్నాననమాట. నా సాంబార్ స్టోరీ ఏంటో చెప్తాను. చాలా సింపుల్ వే. ఫస్ట్ ఏమంటే కందిపప్పును ఉడకబెట్టేస్తాను సెపరేట్‌గా. ఇంకా ఆ ప్రెషర్ కుక్కర్‌లోనే కొంచెం వెజిటబుల్స్ కూడా ఏవైనా ఉంటాయా పప్పు తీసి పక్కన పెట్టేసి వెజిటబుల్స్ అన్నీ జస్ట్ ఒక్క విజిల్ వచ్చి రాకముందే ఇచ్చేస్తాననమాట. ఇందులో నేను సొరకాయ, క్యారెట్, టమాటా ఇంకా ఆనియన్స్ ఇవన్నీ వేసి కొంచెం చింతపండు రసం కూడా వేసేసి జస్ట్ 1 విజిల్ వచ్చి రాకముందే తీసేసాననమాట. ఇంకా ఆ తర్వాత ఏవైతే ఉడికించిన వెజిటబుల్స్ ఉంటాయో వాటిల్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి ఒక బౌల్‌లో అందులోనే కొంచెం బెల్లము, కసూరి మేతి, ఇంకా సాల్ట్, సాంబార్ పొడి, కొంచెం కారము ఇవన్నీ వేసేసి
పప్పు కూడా ఉడికించింది అందులో యాడ్ చేసేసి మరిగించేస్తాననమాట. ఒక్క 2 రెమ్మలు పాలకూర వేసినా కూడా టేస్ట్ బావుంటుంది సాంబార్‌లో. నాకు తోచిన వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేస్తాననమాట. ఇంకా ఫైనల్‌గా దీనికొక మంచి తాలింపు. చక్కగా ఇంగువ, అలాగే జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసేసి తాలింపు పెట్టేస్తాను. ఇలా నా సాంబారైతే పెట్టేశాను. అలాగే మీరు కిచెన్ వేస్టేజ్‌ని ఏం చేస్తారు? ఎలాగో చెత్తనే కదా! చెత్తబుట్టలో వేసేద్దామని ఆలోచిస్తారా? లేదంటే ఏవైనా చిన్నపాటి మొక్కలుంటే ఆ కుండీలో వేసేస్తారా? నాకు కామెంట్‌లో చెప్పండి. ఇది చాలా మంచి ఎరువు కింద కన్వర్ట్ అవుతుంది. ప్రతిరోజు నేను నా కిచెన్ వేస్టేజ్‌ని అస్సలు చెత్తబుట్టలో వేయను. కెమికల్స్ అవి లేకుండా మంచిగా మొక్కలకు అందాల్సిన పోషక విలువలన్నీ గూడా ఇందులో ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసుకునే కంపోస్ట్ అనమాట. సహజంగా రోజు కిచెన్ నుంచి వచ్చే వేస్టేజ్‌ని ఇలా ఒక బకెట్‌లో యాడ్ చేస్తాము. ఆ తర్వాత దీనిపైన ఒక లేయర్ ఆవు పేడ, అలాగే కొంచెం మట్టి అలా వేసుకుంటూ మళ్ళీ డైలీ వచ్చే కిచెన్ వేస్టేజ్‌ని యాడ్ చేసుకుంటూ ఒక మంచి ఎరువు కింద కన్వర్ట్ అవుతుందనమాట. దీన్ని ప్లాంట్స్‌కిస్తే చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇంకా ఏముంది వాటిని చెత్తబుట్టలో వేసే కంటే ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు కదా! సో, మీరేం చేస్తారో నాకు కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. గ్రోసరీస్ తీసుకొని చాలా డేస్ అయింది. ఈ మధ్య కాలంలో ఒక 2 టైమ్స్ అలా నేను సూపర్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నాను. సరే ఎలాగో డీమార్ట్‌కి వెళ్తున్నాను కదా! గ్రోసరీస్‌తో పాటు ఇవి గూడా ట్రై చేయాలనిపించింది. నేను కర్టెన్స్ గానీ, కొంచెం ఏదైనా పెద్ద ఫెస్టివల్స్ అవి వస్తున్నాయంటే మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాను. అంటే ఏవైనా కొంచెం డ్యామేజ్ అయినట్టు అలా అనిపిస్తాయి గదా! అలాంటివి వేయాలనిపించదు. ఇప్పుడు మీరు ఇందాక చూసింది ఆల్రెడీ నా దగ్గర ఉంది మెయిన్ డోర్‌కి. కానీ మళ్ళీ గూడా అదే పట్టుకున్నాను. సరే వైట్‌లో ట్రై చేద్దాం అని చెప్పి. కానీ ఎందుకో అంత అనిపించలేదు. నేనేం తీసుకున్నానో వీడియో ఎండింగ్‌లో తప్పకుండా మీతో షేర్ చేస్తాను. అలాగే ఒక చాప తీసుకోవాలనుకున్నాను. కొన్ని కుషన్ కవర్స్ చాలా బావున్నాయి. మనకు బయట ఆన్‌లైన్‌లో కంటే గూడా ఈసారి ఇక్కడ బావున్నాయి. అంటే క్వాలిటీ బావుంది. అలాగే మంచి మంచి డిజైన్స్‌లో గూడా వచ్చాయి. కాస్ట్ పరంగా చూస్తే ఓకే. బయటతో పోలిస్తే అంటే మనం తీసుకునే ఐటెమ్‌కి తగ్గట్టుగా ప్రైస్ గూడా ఉంది. చాలా కలెక్షన్ వచ్చిందనమాట ఈసారి. మరి ఫెస్టివల్‌కనో ఏంటో తెలియదు. సరే ఇంకా అవన్నీ తీసుకొని వచ్చే వరకు నాకు గ్రాసరీస్, బిల్ కౌంటర్ ఆల్మోస్ట్ నాకు అక్కడే 1 ½ అవర్ పట్టేసిందనమాట. అన్నీ తీసుకొని ఇంకా వచ్చిన తర్వాత ఈవినింగ్ ఇంకా పిల్లలొచ్చే టైం అయింది. అన్నీ ఎక్కడివక్కడే సర్దుకొని కొంచెం ఇల్లంతా సెట్ చేసేసుకొని వాళ్ళ కోసం ఇక్కడ స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్‌లో. సరే దీంతో మిల్క్ షేక్ చేద్దామని అనుకున్నా. అవి జస్ట్ ఒక ప్యాక్ అంతే. అవి ఎన్నున్నాయో మొత్తం యూజ్ చేసేస్తున్నానిక్కడ. ఇలాంటివి చేసి పెడితే పిల్లలు భలే ఇష్టంగా తింటుంటారు, తాగుతుంటారు కదా! అందుకని. ఇంకపోతే ఈ స్ట్రాబెర్రీస్ ఉత్తగా తినే కంటే ఇలా మిల్క్ షేక్ బావుంటుంది గదా! అందుకని చేసేస్తున్నాను. వీటిని చాలా శుభ్రంగా కడగాలన్నమాట ఒక 2 టైమ్స్ అలాగా. ఆ తర్వాత పైన ఉన్న గ్రీన్ తొడిమ ఉంటుంది కదా! అదంతా రిమూవ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇందులో ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఈ ఫ్రూట్‌తో పాటు కొంచెం షుగర్, మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంత స్వీట్‌గా ఉండదు. అలాగని ఎక్కువ పుల్లగా కూడా ఉండవు కదా! స్ట్రాబెర్రీస్ అనేవి. బానే ఉంటుంది టేస్ట్. ఇంకా కలర్‌తో ఇంకా అసలు చెప్పక్కర్లేదు. కలర్ చూస్తేనే టెంప్టింగ్‌గా ఉంటాయి కదా! స్ట్రాబెర్రీస్ అనేవి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. కొంచెం పాలు అంతే. ఇంక మిక్సీ తిప్పేస్తే సరిపోతుంది. కూల్‌గా తాగేయడం ఇష్టం ఉన్నవాళ్ళు ఐస్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ సీజన్‌లో ఐస్ అంటే ఇంక కోరి కోరి తెచ్చుకున్నట్టే గదా! నేనైతే అస్సలు ప్రిఫర్ చేయను. ఇంకా పిల్లలు మళ్ళీ గొంతు అది డిస్టర్బ్ అవుతుంది గదా! అందుకని చెప్పి ఇంకిలా పిల్లలిద్దరికీ గూడా చేసి ఇచ్చేసాననమాట. పండగ కూడా త్వరలోనే ఉంది కదా! అది కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం బెల్లం కానీ, ఇంకా ఏమేం కావాలో అన్నీ తీసేసుకున్నాను ఒకేసారి. అలాగే మిల్లెట్స్ కూడా. ఈసారి మిల్లెట్స్ ఎక్కువగా తీసుకున్నా అనమాట లాస్ట్ టైం కంటే గూడా. ఇంకా అలాగే మంత్లీ గ్రాసరీస్ మంత్లీ అంటే ఒక మంత్ మాత్రమే కాదు. ఒక 30-40 డేస్ వరకు వస్తాయన్నమాట నాకు ఆల్మోస్ట్. ఇంకెప్పుడు తీసుకున్నా సేమ్ ఇలాగే. ఇలా కిచెన్ గ్రాసరీస్ మాత్రమే కాకుండా కొంచెం ఇంట్లోకి కొన్ని వస్తువులు తీసుకున్నా అని చెప్పాను గదా! అవి మీతో షేర్ చేసుకుంటాను. ఈసారి కిచెన్‌లోకి ఈ బాటిల్స్ ఒక 3 తీసుకున్నాను. కాంచ్ బాటిల్స్ అనమాట. లిడ్ గూడా కలర్ బావుంది గదా! ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి రూ. 50 అలా ఉన్నట్టుంది. 29 రూపీస్‌కి ఈచ్ వన్ అనమాట.
ఒక 3 వరకు తీసుకున్నాను. ఈసారి వీటి క్యాప్స్ గూడా వుడెన్ షేడ్‌లో ఉన్నవి కూడా వచ్చాయి. కానీ ఇవి చాలా క్యూట్‌గా ఉన్నాయని చెప్పి అవి తీసుకున్నాను. ఇంకా ఇదేమంటే స్టీల్‌ది ఒకటి బాక్స్. ఇది స్నాక్స్ పెట్టడానికి గానీ యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకున్నాను. కొన్ని స్టీల్ బాక్సెస్‌కి క్యాప్స్ కొంచెం తొందరగా సెట్ అవ్వవనమాట. సరే చూద్దాం అని చెప్పి ఇది తీసుకున్నాను. బిలో రూ. 100 అలా పడిందనమాట. అలాగే ఈ చిట్టి బౌల్స్ ఇవి కూడా నా దగ్గర ఇంతకుముందు ఒక 4-5 బౌల్స్ ఉండేవి. అవి ఏమైపోయినాయో అస్సలు కనిపించట్లేదు. అంటే ఒక్కోసారి ఏమైనా పెట్టిస్తూ ఉంటాం కదా ఎవరికైనా, అవలా కొంచెం అటు ఇటుగా మిస్ అయిపోతూ ఉంటాయి. ఇంకా సరే అని ఇవి ఒక 2 తీసుకున్నాను. అవి కూడా రూ. 50 బిలో అలా పడిందనమాట ఈచ్ వన్. క్వాలిటీ బాగుంది. ఈసారి కొత్తగా వచ్చిన వాటిల్లో ఇదొక బుజ్జి ట్రే అనమాట. చాలా క్యూట్ ఉంది. అసలు దీని లుక్ అయితే ఎలా ఉందంటే సెరామిక్ అని అసలు ఎవరు నమ్మరు. ఇది అల్లిన దానిలాగా అలాగ అనిపించింది. కానీ తర్వాత చేతిలోకి తీసుకుంటే ఆ మెటీరియల్ మనకి కొంచెం సెరామిక్ టైప్‌లో ఉందనమాట. ఇదేమంటే రూ. 99 అలా పడింది. కంప్లీట్‌గా కిచెన్‌లోకి అయితే కాస్త తక్కువే అని చెప్పొచ్చు. ఇంక ఇదేమంటే ఒక చిన్న ఆనియన్ బాస్కెట్ ట్రే లాగా అనమాట. ఈ బాస్కెట్స్ ఏంటంటే నాకు పెద్దదిగా ఉందనమాట కిచెన్‌లోకి. సరే యూజ్ అవుతుందేమో అని చెప్పి అదొకటి తీసుకున్నాను. అది కూడా ఒక రూ. 150 అలా పడింది. కంప్లీట్‌గా అయితే తీసుకున్నవన్నీ గూడా ఇదిగోండి ఇవన్నమాట కిచెన్‌లోకి. ఈ బుజ్జి బుజ్జి బాటిల్స్‌లోకి ఇదే పెడతాను అని నేను ఇంకా ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. చూడాలి ఫెస్టివల్ టైంకి నేనేం పెడతానో అప్పటి వరకు. మెయిన్ డోర్ కోసం ఒక కర్టెన్ చూసానని చెప్పాను గదా స్టార్టింగ్‌లో. ఇదొకటి తీసుకున్నాను. బావుంది క్వాలిటీ. 500 పడిందండి. మంచి క్వాలిటీ కాటన్. దానిపైన ఇది వీవింగ్ లాగా అనమాట. అంటే ఈ లైట్ బ్లూతో చక్కగా ఇలా అల్లిన దానిలాగా అలాగ ఉందనమాట. బావుంది. మెయిన్ డోర్ కోసం అని చెప్పి స్పెషల్‌గా తీసుకున్నాను. ఇవన్నీ గూడా కుషన్ కవర్స్ అనమాట. దీనిపైన ఉన్నదంతా గూడా ప్రింట్ కాదు. మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట. చాలా అందంగా ఉంది. చిన్న చిన్న రంగోలీ డిజైన్ టైప్‌లో. ఇంకా అక్కడక్కడ మిర్రర్స్ వర్క్ చేశారనమాట. ఏమైనా గుచ్చుకుంటుందేమో అలా అని చెప్పేసి చెక్ చేశాను. బట్ చాలా సాఫ్ట్ ఉంది. కలర్స్ అంటే అసలు ఆప్షన్ చాలా ఉంది కలర్ చార్ట్ అయితే గానీ, నాకు మాత్రం ఎస్పెషల్లీ చెప్పాలంటే ఆ వైట్ నచ్చింది. ఏ దానికైనా సోఫా కవర్‌కి ఇట్టే సెట్ అయిపోతుందనమాట కుషన్ కవర్ అనేది. సరే అని చెప్పేసి అవి ఒక 2 అలాగే ఈ బీజ్‌లో ఒక 2 అలా తీసుకున్న మొత్తం 4 తీసుకున్నా అనమాట. వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా! నచ్చుంటే డెఫినెట్‌గా ఒక లైక్ ఇవ్వండి. ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.